అందరి కళ్ళలో ఆనందం. మరీ ముఖ్యంగా రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల సంతోషాన్ని వర్ణించలేం. జగన్ పాలనలో అణచివేయబడిన అమరావతి ఇప్పుడు తిరిగి పునర్వైభవం దిశగా అడుగులు వేస్తోంది. చంద్రబాబు రూలింగ్లో అమరావతి సరికొత్తగా మళ్లీ మన ముందుకు వచ్చేందుకు ఎంతో సమయం పట్టదులే అన్న విశ్వాసాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. అమరావతి మహానగరం ఇప్పుడు దెయ్యాల దిబ్బగా ఉందంటే ఆశ్చర్యం కాదు. కోర్ట్ సిటీగా భావించిన అమరావతి మహానగరం అంతా మొండిగోడలతో, సగం సగం పూర్తయిన భవనాలతో, పూడిపోయిన కాల్వలతో, ఎండిపోయిన ట్యాంకులతో దర్శనమిస్తోంది. అమరావతిపై జగన్ ప్రభుత్వం కక్ష కట్టింది అనటానికి ఇవే ఉదాహరణలు. విభజన జరిగి 10 ఏళ్లైన ఏపీ ప్రజలు ఇది మా రాజధాని నగరమని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారు. కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రాజెక్టును జగన్ ప్రభుత్వమే రద్దు చేసింది. అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టును తీసేసి కొడికొండ మేదరమెట్ల ఎక్స్ప్రెస్ వేని తెరపైకి తెచ్చింది. అమరావతి మీదుగా విజయవాడ గుంటూరు రైల్వే ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత వల్ల పక్కకు వెళ్లిపోయింది. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకి ఉరిపడింది. ఇలా అనేక అంశాల్లో జగన్ ప్రభుత్వం అమరావతిని పట్టించుకోలేదు. ఇప్పటి వరకు మీరు రోడ్లు, మౌలిక సదుపాయాలు, అధికారుల క్వార్టర్స్ ఎలా ఉన్నాయో చూశారుగా. ఇప్పుడు మీరు చూడబోయేది న్యాయ వ్యవస్థ. తెలంగాణ నుంచి ఏపీకి ముందుగా తరలి వెళ్లింది న్యాయ వ్యవస్థే అని చెప్పుకోవాలి. సిటీ సివిల్ కోర్టు కోసం నిర్మించిన భవనంలో ప్రస్తుతం ఏపీ హైకోర్టు తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిర్వహిస్తోంది. అమరావతి నిర్మాణంలో తొలి అడుగు వేసింది న్యాయస్థానాలని చెప్పాలి. మన వెనుక కనిపిస్తున్నది హైకోర్టు. అంటే ఇప్పుడు ఇది కనిపిస్తున్న హైకోర్టు అయినా తాత్కాలికమైన హైకోర్టు అని చెప్పాలి. ఎందుకంటే అమరావతి నిర్మాణంలో అనేక దశల్లో న్యాయస్థానాల నిర్మాణం జరగాలని అనుకున్నారు. కానీ ఈ నిర్మాణాల్లో పూర్తిగా మనకు కనిపిస్తున్నది అమరావతి సిటీ సివిల్ కోర్టు. అంటే ఇంత పెద్ద భవనం కనిపిస్తుంది, కానీ ఇది ఏ స్థాయిలో నిర్మాణం జరిగిందో ఊహించుకోవచ్చు. కానీ అమరావతికి సంబంధించిన హైకోర్టు నిర్మాణం వేరే చోట జరగాల్సి ఉంది. దాని పనులు మధ్యలోనే ఆగిపోయి ఉన్నాయి. కానీ న్యాయస్థానం పూర్తిగా అంటే ఆ న్యాయ వ్యవస్థ అంతా ముందుగా ఇక్కడికి రావాలని తొలి అడుగు వేసింది. అందుకే తాత్కాలికంగా ఏదైతే సిటీ సివిల్ కోర్టుగా ప్లాన్ చేశారో ఆ నిర్మాణాల్లోనే ఇప్పుడు హైకోర్టు నిర్మాణం అనేది తాత్కాలికంగా చేసి ఇక్కడే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అంటే ఇప్పటికి హైకోర్టుగా చలామణి అవుతున్నా దీనికి మాత్రం పూర్తి స్థాయిలో అతిపెద్దగా మనకి ఆ న్యాయస్థానానికి సంబంధించి హైకోర్టు నిర్మాణం వేరే చోట జరగాల్సి ఉంది. ఇప్పటికే పూర్తిగా హైకోర్టు కార్యకలాపాలన్నీ కూడా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడిగా కొంతకాలం కొనసాగిన అక్కడి నుంచి విడిపడిన తర్వాత పూర్తి కార్యకలాపాలన్నీ ఇక్కడ ఈ హైకోర్టులోనే కొనసాగుతున్నాయి. న్యాయ వ్యవస్థ అంతా ఒకే చోట ఉండాలన్నది చంద్రబాబు ఆలోచన. అందుకనుగుణంగా దాదాపుగా 20 ఎకరాల విస్తీర్ణంలో జ్యుడిషియల్ కాంప్లెక్స్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అందులో కేవలం 4 ఎకరాల విస్తీర్ణంలో భవనాల నిర్మాణం ఉండనుంది. ఫౌండేషన్ తరువాత ప్రారంభమైన పనులు ఇప్పుడు ఎలా ఉన్నాయో మీరే చూడండి. దాదాపు 16 ఎకరాలకు పైగా జ్యుడిషియల్ కాంప్లెక్స్ ఉంటుంది. అంటే ఇంత పెద్ద విస్తీర్ణంలో ఉన్న దీన్ని ఎలా ఉందో ఒక్కసారి చూడొచ్చు. నా వెనక కనిపిస్తున్నది జ్యుడిషియల్ కాంప్లెక్స్కి సంబంధించిన ఒక పిల్లర్. రండి, ఈ పిల్లర్ నుంచి అసలు ఏ విధంగా నిర్మాణం ఉందో ఒక్కసారి చూడొచ్చు. మీరు చూస్తున్నారు, అంటే ఒక చోట నిర్మాణం అయిన తర్వాత ఇంత పెద్ద పిల్లర్ నిర్మాణం అయ్యిందంటేనే దాదాపుగా మనం పూర్తిగా అయింది అనుకుంటున్నాం. కానీ చూస్తుంటే ఇది మనకు కనిపిస్తున్న వ్యవస్థ. అంటే ఒక న్యాయ వ్యవస్థ అంటే జ్యుడిషియల్ కాంప్లెక్స్ వ్యవస్థ ఈ విధంగా ఉంది. అంటే ఇంత పెద్ద విస్తీర్ణంలోన అంటే 4 ఎకరాల్లోన అంటే 2,50,000 చదరపడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం అంతా ఇది. అంటే 176 కోట్ల రూపాయలతో నిర్మాణాన్ని తలపెట్టిన ఈ జ్యుడిషియల్ కాంప్లెక్స్ ఈ విధంగా ఉంది. ఒక విధంగా చూడాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఒక చెరువులోంచి మొలిచిన మొక్కల్లా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఐరన్కి సంబంధించిన అంటే ఫౌండేషన్కి సంబంధించింది. ఈ ఫౌండేషన్ అనేది మనం చూస్తున్నాం. ఈ ఫౌండేషన్ మొత్తం చెరువులో ఈ ఫౌండేషన్ అంతా కనిపిస్తుంది. అంటే 5 ఏళ్లుగా ఎక్కడ నిర్మాణం అక్కడే ఆగిపోవడంతో ఈ జ్యుడిషియల్ కాంప్లెక్స్ ఈ రోజున ఒక పెద్ద చెరువును తలపిస్తోంది. ఈ చెరువులోంచి మొలిచిన మొక్కల్లాగా ఐరన్కి సంబంధించిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. అంటే పునాదులన్నీ నీటిలో ఉండిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ దీన్ని పునర్నిర్మాణం చేయాలా, లేకపోతే ఈ నీటిలో నానిపోయి ఉన్న ఈ ఫౌండేషన్ పనికొస్తుందా
అంటే 176 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ పని ఏం కాబోతుంది? ఇప్పుడు ఇదే ప్రశ్నలు అనేక నిర్మాణాల్లో వినిపిస్తున్నాయి. ఏ రాష్ట్రానికైనా శాసన వ్యవస్థ ఎంతో కీలకం. ఎందుకంటే ప్రజలచే ఎన్నికైన ప్రజా ప్రతినిధులంతా ఒక్కచోట కూర్చుని చట్టాలు చేసే వేదిక అది. అలాంటిది 2014లో చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీ నిర్మించాలనుకున్న ఆ స్థలం ఇప్పుడు పిచ్చి మొక్కలతో నిండిపోయింది. అప్పుడు తీసిన పునాదులు కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. అమరావతిలో సెక్రటేరియట్, హైకోర్టు, మరోవైపు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరోవైపు ఇతర ఉద్యోగులు ఉండే భవనాలు, రోడ్లు, గ్రీనరీ, వాటరు, సీవేజ్ వాటరు, ఇన్ని పరిస్థితులు ఎలాగుంటే మరి కీలకమైన అసెంబ్లీ ఎలా ఉంటుంది? ఒక్కసారి రండి, ఇలాగే ఉంటుంది. మనం చూస్తున్నాం ఈ గుబురుగా ఎదిగిన ఈ ముళ్ళ కంచె చెట్ల మధ్యలో కనిపిస్తున్న ఈ ప్రాంతమే మనకి అసెంబ్లీకి సంబంధించిన ప్రాంతం. దాదాపు 1.6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇక్కడ నిర్మాణం జరగాల్సి ఉంది. కానీ ఇక్కడ వేసిన పునాదులు సైతం ఎక్కడా కనిపించటం లేదు. పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయినట్లుగా మారిపోయాయి. ఎక్కడ ఏ పిల్లర్ ఉందో తెలియదు, ఎక్కడ ఏ రోడ్డు ఉందో తెలియదు. అంటే దాదాపు 1.1 లక్ష పైగా ఉండే చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ ప్రాంతంలోనే అనేక మంది అంటే శాసనసభకు సంబంధించిన నిర్ణయాలు జరగాల్సిన అవసరం ఉంది. ఇక్కడే ఎన్నికైన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఒక సభ అంతా నిర్వహించే పరిస్థితి ఉండేది. అంటే హైదరాబాదులో నడిబొడ్డున ఉండే శాసనసభ ఏ విధంగా ఉంటుందో, శాసన మండలి ఏ విధంగా ఉంటుందో అంతకు మించి నిర్మాణం జరగాలని ఒక ఆకాంక్షతో అనేక ప్రణాళికలు చేశారు. దాదాపు 1,00,000 చదరపు అడుగులకు పైగా ఇక్కడ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కానీ ఇప్పుడు చూస్తే ఈ ముళ్ళ కంచెల మధ్య ఎటువంటి ఆనవాళ్లు కనిపించటం లేదు. తమ పిల్లల భవిష్యత్తును కూడా లెక్క చేయకుండా 3 పంటలు పండే భూముల్ని రాజధానికిచ్చామని అక్కడి రైతులు ఆవేదన చెందుతున్నారు. రాజధాని వస్తుందన్న నమ్మకంతో ఉన్న తమను జగన్ ప్రభుత్వం దారుణంగా దెబ్బకొట్టిందంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు రాకతో తమ జీవితాల్లో సంతోషాలు మళ్లీ వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అమరావతితో ఉద్యోగాలొస్తాయని, బతుకుదెరువు కోసం వెళ్లిన వారంతా తిరిగొస్తారని అనుకున్నామని చెప్తున్నారు. మేము 128 ఎకరాల భూమి ఇచ్చాం. ఏమనుకున్నారు అప్పుడు సుందరవనం అవుద్దని చంద్రబాబు నాయుడు గారు అడిగితేనే అయాల భూమి మేము ఇవ్వటం జరిగింది. మేము అందరం అనుకొని 400 ఎకరం ఒక్క రోజే ఇచ్చాం. మేము మా రిలేషన్ కానీ మాది కానీ ఒక్కరోజు 400 ఎకరం ఇచ్చాం. మేము గవర్నమెంట్ మారిన తర్వాత మాకు అన్యాయం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మాకు మంచి జరుగుద్దని మేము ఆశిస్తున్నాం. అమరావతి ఏర్పడితే ప్రజలకు ఉద్యోగాలు వస్తాయని, సిటీ ఏర్పడితే రాష్ట్రానికి రాజధాని మంచిగా ఏర్పడుతుందని, రాష్ట్రంలో ప్రజలందరూ సుఖశాంతులుగా ఉంటారని, మంచి ఇతర దేశాల నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ఆఫీసులన్నీ ఏర్పాటైన తర్వాత వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోతారని, ఇక్కడ ప్రజలకు మంచి మంచి అవకాశాలు దొరుకుతాయని ఎన్నో రకాలుగా ఆలోచించడం జరిగింది. ఇక్కడ వాటన్నీ చూస్తే బాధ అనిపిస్తుంది. 90% పూర్తయినట్టు కూడా పట్టించుకోలేదు. కనీసం బజార్లో లైట్లు ఇక్కడానికి కూడా వాడికి ప్రాణం అప్పలేదు జగన్కి. ఆ తర్వాత కోర్టులు కల్పించుకుని లైట్లు వేస్తారా లేదా, లేకుంటే కోర్టుకు పిలిపించమంటారా మిమ్మల్ని అని చాలా సీరియస్ అయిన తర్వాత కానీ లైట్లు ఏర్పాటు చేయని పరిస్థితి అయింది. ఇప్పుడు అయితే మాత్రం ప్రస్తుతం ప్రభుత్వం మారింది కాబట్టి మరలా మంచి జరుగుతుంది అనే ఆలోచనలో ఉన్నాం. రాజధాని ప్రాంతంలో నిర్మిస్తున్న విల్లాల వద్ద భూములిచ్చిన రైతులే సెక్యూరిటీగా ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి. చంద్రబాబు ఖచ్చితంగా అమరావతిని పూర్తి చేస్తారని రాజధానికి భూములిచ్చిన రైతులు చెప్తున్నారు. నా పేరు నరసరావు అండి. ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఇక్కడ వాచ్మెన్ సెక్యూరిటీలో? 2 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. 2 సంవత్సరాల నుంచి. ఏం చేస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత? ఏం లేదు, కాపలా ఉంటామండి. అంతే. అంటే ఓన్లీ ఇక్కడ కాపలా. మొక్కలు పెరిగిపోయినాయి, ఇంత భయంకరంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఉంటామండి, అలవాటైన ప్రదేశం. ఇది మాదే ప్రదేశం అంతా. ఓకే. ఇక్కడే మా ఊరు కూడా నేలపాడే, హైకోర్టు పక్కన. ఓకే, మీ ఊరు కూడా భూములు ఇచ్చి ఉంటారు కదా? మొత్తం ఇచ్చారండి భూములు. భూములండి. ఇదంతా ఏంటి, హైకోర్టుకి సంబంధించిందా? కాలనీ జడ్జీలకు సంబంధించిందా? జడ్జి కోర్ట్స్ జడ్జిలకి. ఈ 2 నెలలకి ఇక్కడ ఇదే ఉంటుంది. 2 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మరి ఇప్పుడు ఏం పూర్తవుతాయి అనుకుంటున్నారా? చంద్రబాబు వచ్చి అవుతాయి అనుకుంటున్నాం మేము. కంప్లీట్గా అవుతాయి, అదేం తప్పేం లేదు. ఇక మీకు ఆశ ఉంది. అమరావతి నిర్మాణంలో అనేక పెద్ద పెద్ద కంపెనీలు పాలుపంచుకున్నాయి. పనులు మధ్యలో ఆగిపోవటంతో వారంతా అక్కడి నుంచి వెనుదిరిగారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావటంతో మళ్లీ వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. త్వరలోనే అమరావతి రాజధాని నిర్మాణ పనులు మళ్లీ మొదలవుతాయని విశ్వాసంతో ఉన్నారు. నేను బస్ ట్రాన్స్పోర్ట్ ఓనర్ని, ఎల్ఎన్టీ కాంట్రాక్టర్ని. నేను 2005 నుంచి ఎల్ఎన్టీలో కాంట్రాక్టర్ని, ట్రాన్స్పోర్ట్కి ఓనర్ని.
ఇక్కడ 22 వెహికల్స్ తీసుకొచ్చా. మొత్తం సెక్రటరియట్ నేనే నా బలి తిరిగాయి. ఫస్ట్ సెక్రటరియట్ కాడికి నేనే స్టార్టింగ్. ఎప్పుడు ఆఫ్ చేశారు వీటిని? వీటిని జగన్ వచ్చిన నెలకే ఆఫ్ చేసాడు. ఓకే, జగన్ వచ్చి 1 మంత్కే అయిపోయింది మొత్తం అయిపోయి వర్క్స్ అని. మరి ఇప్పుడు ఇంతకాలం తర్వాత మీరు వచ్చారు ఇప్పుడు ఇక్కడికి? నేను ఇక్కడ తిరుగుతూ ఉంటా. ఇప్పుడు అంటే ఇప్పుడు ఏమైనా పిలుపు ఏమైనా వచ్చిందా? పిలుపు వచ్చింది మీ కాంట్రాక్టుల నుంచి? కానీ మళ్ళీ స్టార్ట్ అయితే రెడీగా ఉండండి అని చెప్పారు. ఓకే, నా ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి, ఇంకా 3 వెహికల్స్ అవి బాగా చేయించుకుంటే కూర్చున్నా. ఈ బిల్డింగ్లు ఏంటంటే దేనికి సంబంధించి? ఈ ఎన్జిఓసి అంటే కాంట్రాక్టులు ఎల్ఎన్టీ అన్నారు. ఎల్ఎన్టీది ఇది. అది అక్కడిది షాప్ వచ్చి ఇది ఆ ఎదురుది అవతలది. ఓకే, అయితే మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ప్రభుత్వాలు మారినంత మాత్రాన, ఆ ప్రభుత్వాలను నడిపే పార్టీలు మారినంత మాత్రాన వ్యవస్థలు చిన్నాభిన్నం కాకూడదు. అప్పుడే నిఖార్సైన ప్రజాస్వామ్యం కనిపిస్తుంది. ఓ 20 లేదా 25 కిందటి వరకు అటువంటి ప్రజాస్వామ్యాన్నే చూశాం. కొన్ని చిన్న చిన్న లొసుగులు ఉన్నా స్థూలంగా అభివృద్ధి లక్ష్యంగా మాత్రమే ప్రభుత్వాలు పనిచేసేవి. కానీ తరువాత పరిస్థితులు మారిపోయాయి. అందుకు దారితీసిన కారణాలు అనేకమున్నాయి. ఏది ఏమైనా ఇకనైనా అమరావతి ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుతుంది, చంద్రబాబు తన హయాంలో పనులను ఎంతవరకు పూర్తి చేస్తారు అనేది చూడాలి. 2015 ప్రజల రాజధాని అమరావతికి అంకురార్పణ జరిగిన రోజు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, వేలాదిగా జనం. ఇక్కడ కనిపిస్తున్నది 35 పవిత్ర నదుల నుంచి తీసుకొచ్చిన నీరు, మట్టి. మరోవైపు ప్రపంచంలోనే 80 పవిత్ర క్షేత్రాలు, స్వాతంత్ర సమరయోధులు నడయాడిన పుట్టిన నేల నుంచి సేకరించిన మట్టి, నీరు. మరోవైపు 13,000 గ్రామ పంచాయతీలు, 3,000 వార్డులు, నగరాలు ఈ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టి, నీరు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని 171 ప్రముఖ దేవాలయాల ప్రాంతాల నుంచి సేకరించిన మట్టి, నీరు. ఇలాగా అనేక రూపాల్లో అమరావతికి ఇక్కడ తీసుకొచ్చి ఒక అంకురార్పణ జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ మట్టి అన్ని ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టి, పిడికుడి మట్టి. మరోవైపు నీళ్లు తీసుకొచ్చి అమరావతి పటిష్టంగా ఉండాలని ప్రజలు ఆకాంక్షించారు. ఒక కొత్త రాజధాని కావాలని కోరుకున్నారు. ఇక్కడ ఒక నినాదం కనిపిస్తుంది, మన నీరు, మన మట్టి, మన అమరావతి. బిగ్ టీవీ చేసిన గ్రౌండ్ రిపోర్ట్లో అనేక భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి, మరికొన్ని అర్ధాంతరంగా ఆగిపోయాయి. 1000 ఎకరాలు ఈ మహానగరం కోసం, ఈ రాజధాని కోసం అర్పించిన రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య మన నీరు, మన మట్టి, మన అమరావతిలో మన అమరావతి తప్ప మట్టి, నీరు మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నాయి. దీనికి కొత్త ప్రభుత్వం పరిష్కారం చూపిస్తుందనే ఆశ అందరిలో వ్యక్తమవుతుంది. చూడాల్సిందే ఈ అమరావతి ఎలా ఉంటుందో, ఎప్పటికి నిర్మాణం అవుతుందో చూడాల్సిందే. కెమెరా పర్సన్ సంతోష్తో గణేష్, బిగ్ టీవీ, అమరావతి ప్రాంతం నుంచి. For more videos like this, subscribe Big TV channel.